పోలీస్ కాలనీ పార్క్ కు లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ డెంటల్ క్యాంప్ ఉదయం 8 గంటలకు జరిగినది. దీనికి ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ చక్రపాణి గారు హాజరై వివిధ దంత సమస్యల గురించి వివరించడం జరిగినది. ఈ క్యాంపులకు హాజరైన కాలనీ వాసులకు సన్ ఫార్మా వారి ఓరో హెల్త్ పేస్ట్ మరియు వివిధ రకాల మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరియు శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో గుండెపోటు సంబంధిత మందులను వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ బలరామయ్య నాయుడు గారి ద్వారా మెట్టుకూరు సుధాకర్ రెడ్డి గారు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీఎస్పీ కందుకూరి రమణయ్య, వైస్ ప్రెసిడెంట్ ఎడ్ల శంకరయ్య, కార్యదర్శి కాలే మాధవ, ట్రెజరర్ మేడబలవి శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు పొట్లూరి సుబ్రహ్మణ్యం, ఈసీ మెంబర్ సభ్యులైన ముజ్బుర్ రెహమాన్ సుబ్బారెడ్డి, రాము మరియు తదితరులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. నా పేరు డాక్టర్ ఆర్ చక్రపాణి. నేను దంత రంగంలో దంత వృత్తిలో గత 17 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈరోజు పోలీస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దంత సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మనం దంత సమస్యలపై, పిల్లల్లో వచ్చే దంత సమస్యలు, పెద్దవారిలో వచ్చేటువంటి దంత సమస్యలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ దంత అవగాహనలో భాగంగా మనము ఇక్కడ వచ్చినటువంటి సభ్యులకి మరియు వాకర్స్ మిత్రులకి ప్రతి రోజు 2 పూటల 2 సార్లు బ్రష్ చేసుకోవాలని, అదేవిధంగా బ్రష్ చేసిన తర్వాత వేలుతో చిగుళ్ళను రుద్దుకోవాలని, ఇలా చేసిన యెడల మీ యొక్క దంత సమస్యలు పూర్తిగా నివారించబడతాయని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఓవరాల్ హెల్త్ సరిగా ఉన్న యెడల మన ఓవరాల్ హెల్త్ బాగుంటది అనేటువంటి చెప్పడం జరిగినది. ఈ దంత సమస్యలు సరిగ్గా మనం చూసుకునే యెడల అది మన యొక్క అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపించడం జరుగుతుందో అనేది కూడా తెలియజేయడం అనేది. ఇందులో భాగంగా మనం ఇక్కడ వచ్చినటువంటి సభ్యులకు ఉచితంగా సన్ ఫార్మా వాళ్ళ యొక్క పేస్టుల్ని, ఓరో హెల్త్ పేస్టుల్ని మనం ఫ్రీగా పంపిణీ జరిగించడం అనేది. అదేవిధంగా మల్టీవిటమిన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు, అదేవిధంగా నొప్పి నివారణ మందులు కూడా ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వాకర్స్ మిత్రులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే సార్. ఈరోజు పోలీస్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు మన పార్క్ లో పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకి మన ప్రముఖ డాక్టర్ గారైన చక్రపాణి గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన అందరికీ ఆ డెంటల్ యొక్క మెయిన్ సమస్యల గురించి బాగా వివరించి వాళ్ళకి అవసరమైన పేస్ట్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాంపుకి వచ్చేసిన మన వైస్ ప్రెసిడెంట్ అయిన మన శంకరయ్య సార్ కానీ, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, రమణయ్య సారు, రెహమాన్ సారు అందరు ఈ క్యాంప్కి అటెండ్ అయ్యి చాలా ఉత్సాహంగా ఈ క్యాంపుని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల మన పార్కులో ప్రతి వారం గాని ప్రతి నెల గాని మన పార్కులో ఏదో ఒక మెడికల్ క్యాంపు లేదా ఏదో ఒక అవేర్నెస్ క్యాంపు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన కాలనీ ప్రజలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ పార్కు డెవలప్మెంట్ కూడా మన వాళ్ళు చాలా మంది సహకరిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఒకరొకరు అనుకొని ఒక సోదర భావంగా మనము ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంని చేపడితే మిగతా ప్రజలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ క్యాంపుని ఇంత ఘనంగా మీరందరూ దీన్ని చేసేందుకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. పోలీస్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి పొదలకూరు రోడ్లో ఇక్కడ ఈ కాలనీలో ఫస్ట్ టైము వాకర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్, పార్క్ డెవలప్మెంట్ మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి వాకర్స్ ఇంటర్నేషనల్ మన సుధాకర్ రెడ్డి గారు, ఈ సుధాకర్ రెడ్డి గారిని, అదే విధంగా బలరామి నాయుడు గారిని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడికి పరిచయం చేసింది కూడా మనకి ఉపాధ్యక్షులు శంకరయ్య సార్ గారు. సో ఆ విధంగా ఈ కాలనీలో ఈ ప్రజలందరికీ, అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా ఈ పార్క్ ను ఉపయోగించుకొని అదే విధంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసము ఇలాంటి అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్త్ క్యాంపును డాక్టర్ చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఈ రోజు 16/8/2026 ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిలో చాలా మేము అనుకున్న దానికంటే కూడా ప్రజలందరూ కూడా పాల్గొని చాలా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా ఇప్పుడు చక్రపాణి గారు మాట్లాడతారు. సార్ యొక్క సూచనలన్నింటినీ కూడా కాలనీ ప్రజలందరూ కూడా పాటించి వాళ్ళ యొక్క దంత ఆరోగ్యాన్ని, ఓవరాల్ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సిందిగా కోరుచున్నాం. వాకస్ సభ్యులకు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ రోజు ఈ పార్టిసిపేట్ చేసిన దానికి మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. ఈ రోజు మన ఇంటర్నేషనల్ గవర్నర్ బలరామనాయుడు ద్వారా ఈ హార్ట్ కంప్లైంట్ ఈ టాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. వారు నా ద్వారా ఇస్తే బాగుండని చెప్పి సలహా ఇచ్చారు. వారు ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నారు. వారు ఏసీ సుబ్బ హాస్పిటల్ పోయిన దాకా వ్యక్తి ఎలా గుండెని శ్రీనివాసరావు వాళ్ళు శుభమస్తు వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా మనం రుణపడి ఉంటాం. వాడి శ్రీనివాసరావు వాళ్ళ ఫ్యామిలీకి నిండు 100 ఏళ్ళు వద్దలేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలకు మరియు ఇక్కడ ఆశీర్వదించినటువంటి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వాకర్స్ అసోసియేషన్ ఫామ్ చేయాలని శంకరయ్య గారు చాలా కాలం నుంచి నాతో అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎవరు సహకరించలేదు. ధర్మిల శ్రీనివాసరావు, మాధవరావు వాళ్ళు వచ్చి ఒక బీజంలాగా దీన్ని ఇది చేశారు. దాన్ని మేము ఒకరికొకరికి మాట్లాడుకొని దీన్ని ఏ విధంగా తీసుకురావాలని చెప్పి దాన్ని ఒక ఇది చేసి దాని ప్రకారం ప్లాన్ చేసి ఇది చేసాము. ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ ఇప్పుడే కాదు, ఉత్తరోత్తర కూడా అదే విధంగా ఈ పార్క్ ను కూడా మేము డెవలప్ చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తాం. అసోసియేషన్ ఇటీవలనే స్థాపించాము. ఇది చాలా కాలం నుంచి ఇక్కడ స్థాపించాలా అనే కోరిక మాకు ఉండింది. కానీ ఇక్కడ ఎవరు సహకరించేవారు లేక దాన్ని అట్నే మేము వాకింగ్ చేసుకుంటూ ఈ పార్క్ ని మా స్నేహితుల ద్వారా అందరి ద్వారా కూడా డెవలప్ చేసుకుంటూ వస్తూ వచ్చాము. తర్వాత మాకు చాలా కాలం నుంచి కూడా మాకు జడ్పీ వాకర్స్ లో మాకు అనుభవం ఉంది. 2005, 2006 నుంచి నా నెంబర్ నేను మా స్నేహితుడు అక్కడ నేను మొట్టమొదట వెంటనే మొట్టమొదటి స్నేహితుడు ఏనే సుధాకర్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ విజయ్ కుమార్, వీళ్ళందరూ సహాయంతో ఆడ మేము చాలా కాలం వాకింగ్ చేసాము. ఆడ ఆ సహాయాలు ఆ సేవలు అన్ని ఓట్లు బాగా ఆరితేరిపోయాం. ఎక్కడికడుగు మీటింగ్లకు పోవడం, హైదరాబాద్ పోవడం, ఎందుకు గుంటూరు పోవడం, ఎందుకు పోవడం, అమ్మడికి పోయేసి సేవలు చేసుకుంటూ వచ్చాము. ఆ కుతూహలం మాకు ఉండింది ఇక్కడ చేయాలని. కానీ ఇక్కడ సహకరించేవాడు లేక అట్ట కాలయాపన చేస్తాను. అదే ఆ టైంలో ఒక పిడుగు లాంటి వార్త మా సోదరులు టీచర్లు ఇద్దరు వచ్చి శంకరన్న ఏడ మనం స్థాపిస్తాము అని అన్నారు. అంటే చాలా మంచిదన్నయ్య, మా తోడు చాలా మంది ఉన్నారు ఏడ, మనకి సహాయం చేస్తారు కూడా అని చెప్పి ఇది పోలీస్ కాలనీ అనేది ఈ పోలీస్ అసోసియేషన్ వాళ్ళది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఉంది. వాళ్ళ సహాయం తీసుకొని ఏడ ఒక కురువృద్ధుడు ఉన్నాడు, భీష్ముడు. ఎక్కడ వీరికి ఎవరు రమణయ్య గారు ఉన్నారా? ఆయన తీసుకొని ఆయన సహాయం తీసుకొని ఆయన వాళ్ళందరినీ పాపతాపాలు చల్లార్చి, అయ్యా ఇది మీదేను, ఇది మాది కాదు, మేము సేవ చేసేవాళ్ళ మేము మంతేనే మేడ, చెట్టు చేమ కొట్టుకుంటూ నీళ్లు పట్టుకుంటా చేసుకుంటా దీన్ని డెవలప్ చేసుకుంటా వచ్చేవాళ్ళని మేము. అందుకన్నా మేము దీన్ని ఆక్రమణ చేసి ఇది ఏమీ లేదు.